ఆవేశం లేనివాడికి విలువ లేదు, ఆవేశం లేనివాడు అసలు మనిషే కాదు. అంటే ఒకటి, నాకు నేను నచ్చితే నా అలవాట్లు కానీ నేను కానీ ఇంకోటి నచ్చకపోతే దానివల్ల నష్టం లేదు. కానీ నాకు నేను నచ్చకపోయి నా అలవాట్లు నా ప్రవర్తన వల్ల ఇంకోటి మెచ్చుకున్నా సరే దానివల్ల లాభం లేదు. అదే నా జీవితం, అదే గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం. తను అనుకున్న దారిలో వెళ్ళాడు, తను అనుకున్నట్టు జీవించాడు అతను. అదే నేను చెప్పాను ఇందాక, ఆయనకి నాకు నేను చదువుతున్నాను చెప్పా కదా, చాలా దీని మీద ఎంతో రీసెర్చ్ చేస్తున్నాం. దాంట్లో ఈ పుస్తకాలు చదవడంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయనకి నాకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఆవేశంలో అయితేనేమి, ఆలోచనలో అయితేనేమి. సో ఆలోచన లేనివాడు అసలు జీవితమే అంటే ఆవేశం లేనివాడు అసలు వాడు మనిషే కాదని, అలాగే ఎవరికి కావాల్సిన దారిలో వాడు నడిచి అతనే డిక్టేటర్. ఒక కోరిక ఉంది నాకు, సినిమా పూర్తయిన తర్వాత మొట్టమొదటి బ్యాచ్లో నాకు కూడా సినిమా చూపెట్టాలని కోరుకుంటూ, ఎందుకంటే మన చరిత్రకు సంబంధించిన అంశం కాబట్టి నేను ఫ్యామిలీతో సహా వచ్చి చూస్తాను. మళ్ళీ చిరంజీవి గారు మేమంతా కలిసే చూడాలని, ఫస్ట్ ఆడియన్స్ ఈ బ్యాచ్, స్టేజ్ మీద ఉన్న బ్యాచే ఫస్ట్ ఆడియన్స్ కావాలని చెప్పి అందుకు అవకాశం బాలకృష్ణ గారు కల్పించాలి, దర్శకులు గారు కల్పించాలని కోరుకుంటూ